హాయ్ అండి, నమస్తే. నేను మీ అనిల్ కుమార్ను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగుండాలా. దేవుని మాటలు చాలా ఉదయకాలం ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకరోజు ఒకానొక సమయంలో ఒక ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను నేను. వెళ్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ చూశాను. ఒక ఇద్దరి వ్యక్తులను చూశాను నేను. అది చూసినటువంటి సందర్భము, నేను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అరే! ఏంటి బాధ అనిపిస్తుంది? వాళ్ళిద్దరూ ఒక వింతైనటువంటి ప్రేమ జంట. చూసి నేను చాలా అప్రిషియేట్‌గా ఫీల్ అయ్యాను. అరే! ఏంటి ఇద్దరు బాగా ఏడుస్తున్నారు, ఏమైంది అని చెప్పేసి వాళ్ళిద్దరిని నేను పలకరించాను. ఏంటి బాగా ఏడుస్తున్నారు, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమ్ ఉందా మీకు అని చెప్పేసి వాళ్ళిద్దరిని అడగడం జరిగింది. జరిగితే అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, అది ఇప్పుడు వాళ్ళ ఏజ్ వచ్చేసి మినిమమ్ ఒక 50 50 బిలోనో 50 ఎబోనో ఉంటది. అంతే, ఆ లోపే ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని నేను అడిగాను, ఏంటి ఏడుస్తున్నారు ఇద్దరు అని అంటే, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏజీలో వాళ్ళు ప్రేమించుకున్నారంట. ఏంటి ప్రేమించుకున్నారు, అయితే ఇప్పుడు ఏంటి మరి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారంటే, వాళ్ళ పెద్దలు వాళ్ళని విడగొట్టి పెళ్లి చేశారంట వాళ్ళని. సడన్‌గా ఈ రోడ్డు మీద వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళు కలిసి వాళ్ళు ఒకరినొకరు చూసుకొని, వాళ్ళు మాట్లాడుకొని ఒక దగ్గరికొచ్చి వాళ్ళు ఏడుస్తున్నారు. అయ్యో! ఆ రోజు మనము ఇలా విడిపోయాము, ఈ విధంగా అయిపోయింది మన లైఫ్ ఈ విధంగా అని వాళ్ళు చేసినటువంటి పనులు గానీ, వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు గానీ, వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి సందర్భం అది గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. ఏంటంటే, అబ్బా! ప్రేమలో ఎంత నమ్మకంగా, అప్పటి ప్రేమని ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఇంత నమ్మకంగా వాళ్ళు ఆహా! అంటే వాళ్ళు ఏడుస్తున్నారంటే ఏదో బాధలో ఏడుస్తలేరు వాళ్ళు. ఏ విధంగా ఏడుస్తున్నారు? ఒక ఆనంద బాష్పాలు కారుస్తున్నారని చెప్పేసి అప్పుడు వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క విశ్వాసము మన మీద అంత గొప్పగా ఉంటది. అంటే ప్రేమ అనేది ఎలా ఉంటది అనంటే, మనుషులు ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ఉన్నటువంటి ప్రేమలు ఎలా ఉన్నాయంటే, ఒక మనిషిని డబ్బుంటే ప్రేమిస్తున్నారు. ఒక మనిషిని ఆస్తి ఉంటే ప్రేమిస్తున్నారు. ఒక మనిషికి ఇప్పుడు చూడట్లేదు, అందం చూడట్లేదు, ఇది అందం చూడట్లేదు, ఇంకా వేరే వేరే చూడట్లేదు, ఏమి చూడట్లేదు. ఏంటంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్‌లో ప్రేమలు ఎలా ఉన్నాయనంటే, డబ్బుంటే ప్రేమిస్తున్నారు, ఒక జాబ్ ఉంటే ప్రేమిస్తున్నారు. మనిషిని చూసి ప్రేమించే వాళ్ళు చాలా తగ్గిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ దేవుడు మనిషిని చూసి ఇది డబ్బుని చూసి, ఆస్తిని చూసి, ఐశ్వర్యం చూసి ప్రేమించడం లేదు. కేవలము మనిషిని చూసి మాత్రమే ప్రేమిస్తున్నాడు. అలాంటి ప్రేమలు మాత్రమే దేవుడు ఇస్తున్నాడు మనకి. ఒకసారి మనము చదువుకుందాము. 25వ కీర్తనలో చదువుకుందాము. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తి కోరుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచియున్నాను. దేవుడు యందు మనము నమ్మిక ఉంచినట్లయితే దేవుడు మనకు మంచి ఫలాలు మనకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనుషుల యొక్క ప్రేమ విఫలమైపోతున్నది. మనిషి యొక్క ఆలోచన విఫలమైపోతున్నది. కానీ దేవుని యొక్క ప్రేమ ఎక్కడ కూడా విఫలం అవ్వడం లేదు. మనము ఏది అడిగితే దేవుడు మనకు అన్నీ ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము దేవుని యొక్క విషయాలలో మనము చాలా గొప్పగా ఉండాలి. చాలా ఆదర్శవంతంగా మనం జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఉన్నటువంటి ప్రేమలను మీరు నమ్మకండి. మనము కష్టించిన కష్టఫలాన్ని మాత్రము మనము ఆలోచించుకొని, మనం కష్టించినటువంటి కష్టాన్ని మాత్రమే మనము ఉపయోగించుకొని మన జీవితాన్ని ముగించుకోవడానికి చాలా చూసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో మనం ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఈ వాక్యం మీరు చదవండి. దేవునిలో మీరు ఉండండి. మీరు మనుషులను నమ్మకండి. మీ ప్రేమలను నమ్మకండి. ఈ రోజున్న ప్రేమలను అస్సలు మీరు నమ్మొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఉదయకాలం దేవుడు ఈ వాక్యం ఇచ్చినందుకు చాలా థాంక్స్ తెలియజేసుకుంటున్నాను.